ఇక అందరూ కూర్చుంటే ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు మంచి ఆట మొదలవుతుంది. ఇప్పుడు దాకా అధ్యయనం, ఇప్పుడు మంచి ఆట మొదలైంది. ఆట ఏంటంటే కూర్చొని చెబుతాను. మళ్ళీ చీటీ ఆట పడతాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు దీనిలో ఉంటాయి. చీట్లు ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక్కొక్కళ్ళ చీటీ ఉంటుంది. ఇది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ మీ పేరు మీకే వస్తే ఆ చీటీ మళ్ళీ దాంట్లోనే వేయండి. ఇంకొకళ్ళ పేరు వచ్చిందనుకో వాళ్ళకు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టండి. అంటే మీరు ఏదో వాళ్ళని అడగండి, వాళ్ళని చేయాలి. మాట వరుసకి పృథ్వీ ఉన్నాడు అనుకో, మళ్ళీ చెప్పకండి పృథ్వీ పేరు నాకు వచ్చింది అనుకో, పృథ్వీ నువ్వు డ్యాన్స్ వేయాలరా అంటా నేను. అంటే మీరు అవతల వాడిని ఎలా ఏడిపించాలనుకుంటున్నారు, అవతల వాడితో ఎలా ఆడుకోవాలనుకుంటున్నారు, అర్థమైందా? మీకు ఎవడి మీద కోపం ఉంటుందో వాడి పేరు రావాలని కోరుకోండి. మీరు అవతల వాడిని ఎలా ఏడిపించాలనుకుంటున్నారో, అవతల వాడితో ఎలా ఆడుకోవాలనుకుంటున్నారో ఆ పరీక్ష పెట్టండి. ఏది వెంటనే కాదు, వరుసనే. అంటే అందరి పేర్లు అందరి వరుస వచ్చిన తర్వాత అప్పుడు అసలు ఆట మొదలైంది. అర్థమైందా? ఓకే, అందరి పేర్లు చీటీలు దీంట్లో పెట్టేసేయండి. అంటే మీరు తప్పించుకొని పోదాం. చేయటం లేట్ అయింది. పిల్లలు ఆడుకుంటున్నారు కదా, కూర్చోండి, కూర్చోరా, కూడా కూర్చోరా. ఇవ్వాల నేనంటే దీంట్లో పాల్గొంటారని దాంట్లో ఆపానరా? కాదులే, తెలుసు పెట్టలే. విలియమ్సన్ ఎలిజబెత్ వాళ్ళు తప్పించుకొని వాళ్ళకి చివరికి వాళ్ళ ఆట వాళ్ళకుంటుంది. ఓకే, పృథ్వీతో మొదలెద్దాం. ముందు వచ్చేసి నేనే వస్తాను. ఇప్పుడు మనమే వస్తాను. అటు పేర్లు వస్తున్నాయి. ఓకే, పృథ్వీ ఈ ఆట మొదలు పెడతాడు. నీ పేరు కాకుండా ఇంకొక పేరు, నీ పేరు వచ్చి మా దండపడి వాడు ఏం చేయాలో చెప్పు. నువ్వు ఎవరి పేరు వచ్చింది? ఎవరి పేరు వచ్చింది? జాన్సన్. పృథ్వీకి జాన్సన్ పేరు వచ్చింది. పృథ్వీ జాన్సన్ ని ఏం చేయమంటాడో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిలో యాక్ట్ చేయాలి, అలా మాట్లాడాలి. ఓకే, అబ్బాయి గుర్తు చెప్పుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పారో గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ గా, నెగిటివ్ కాదు, పాజిటివ్ గా చంద్రబాబు నాయుడు బాధ్యత. ఓకే, జాన్సన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా పాజిటివ్ గా మాట్లాడాలి, అలా చేసి చూపించాలి. రైట్, గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మా ఆరోగ్యదాత కర్రా ఇస్రాయల్ మీరు తీసేసావు. అదే ఎవరు? శామ్యూల్ గారు పైకి వెళ్ళారు. పక్కనే ఉన్నారు శామ్యూల్ గారు. శామ్యూల్ గారు ఏం చేయాలి? శామ్యూల్ గారితో నువ్వు ఏం మాట్లాడతావు? ఏదైనా చెప్పండి, చెప్పు పాట పాట. సో వీళ్ళిద్దరు మెతకోళ్లే, అందుకని మరే వచ్చింది. శామ్యూల్ గారు పాట పాడాలి అని కర్ర దోసం చెబుతున్నాడు, గుర్తుపెట్టుకో.
ఓకే, ఇప్పుడు శామ్యుల్ గారు చిటి నీ దగ్గర ఉంది. లూకా గారు స్ట్రాంగ్ ఇవ్వండి. ఏమొద్దు, స్ట్రాంగ్ కాదు, స్ట్రాంగ్ కౌంట్. అదే బాగా మంచిగా లూకా గారు చంద్రబాబు లాగా. ఓకే, మాకు లూకాను జాన్సన్ ఇద్దరు కవల పిల్లలు. చిత్రం ఏంటంటే ఒకడేమో నల్లోడు, ఒకడేమో ఎర్రోడు, ఒకడేమో పచ్చోడు, ఒకడేమో ఒకడు పసుపు పచ్చోడు, ఒకడు ఆకు పచ్చోడు. ఇప్పుడు లూకాని చంద్రబాబు లాగా మాట్లాడమని శామ్యుల్ గారు అడుగుతున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అశోక్ రెవరెండ్ వి రాజశేఖర్ గారు. ఓ చెప్పు, రాజశేఖర్ ఏం చేయలేదు? రవిప్రసాద్ అయ్య గారు కోపంగా ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారు? చూసారా వీడు ఏం చేస్తున్నాడు? రవిప్రసాద్ అయ్య గారు కోపంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఎలా తింటాడు, అలాగా ధోని చెప్పాలి. ఇది బాగుంది నాకు, ఎందుకంటే నా ముందెటు అనలేరు కదా, కనీసం ఇలాగైనా అనే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకో నువ్వు. ఇప్పుడు రాజశేఖర్ తీస్తాడు. ప్రమోద్ బాబు గారు ఏం చెయ్యాలి ప్రమోద్ బాబు చెప్పు. ఆయనకు ప్రాక్టీస్ కదా, వాడితో ఆడుకోగలము. ఏం చెప్పాలి? సరే, బాలసుబ్రహ్మణ్యం గారికి లాగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడతారన్న. బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాట, మళ్ళీ వేరే పాట కాదు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాట బాలసుబ్రహ్మణ్యం పాడిన రీతిగా పాడాలి. ఎవరు? ప్రమోద్. ఓకే, ఇప్పుడు ధర్మరాజు గారు తీస్తారు. హేరోదు గారి ఏకాపాత్రాభినయం బుగ్గల్లోంచి మోకపోతే రైట్. ధర్మరాజు గారికి కర్రా జోసెఫ్ పేరు వచ్చింది, మా ఆరోగ్య బిడ్డ. హేరోదులాగా ఏకపాత్రాభినయం చేయాలి అని కర్రా జోసెఫ్ ని ధర్మరాజు గారు అడిగారు. గుర్తుపెట్టుకోండి. ప్రమోద్ ఇప్పుడు ప్రవీణ్. ప్రవీణ్ ఏంట్రా పైకి వెళ్ళాడు. అది వాడు అని వాడు వచ్చినాక ఇంకోటి ప్రవీణ్ రారా. రారా ప్రవీణ్ రారా. ఏది రావట్లేదు అడు. సరే, ఇంకోటి ప్రవీణ్ పేరు వచ్చింది. ప్రవీణ్ అంటే ధర్మరాజు గారితో పాటు వచ్చిన టీం. వాడు చక్కగా అక్కడి నుంచి బిడ్డ డ్రైవ్ చేసుకుంటే వచ్చాడు. నాకు నటించడం రాదు అని డైలాగ్ చెప్పాడు వాడు. ఇంకో చెల్లిది అయ్యా ధర్మరాజు గారు, ధర్మరాజు గారు చెప్పి
ఓకే, అసలు లెక్కకి ఈ పిల్లాడు మా ఇండస్ట్రియల్ పెట్టున్నాడే ప్రమోద్, వీడు మెయిన్ లైన్ చర్చ్ మెంబర్. మెయిన్ లైన్ చర్చ్ మెంబర్ అయితే బ్యాప్టిస్ట్ చర్చి మెయిన్ లైన్ చర్చ్ మెంబరు. ధర్మరాజు గారు మెయిన్ లైన్ చర్చిలోంచి కొంచెం క్యారిస్మాటిక్ చర్చిలోకి వెళ్ళాడు. అందుకని ధర్మరాజు గారిని భాషల్లో మాట్లాడాలి, ప్రార్థన చేయాలా లేదా భాషల్లో మాట్లాడాలి అని అన్నాడు. గుర్తుపెట్టుకో జాలపాల్. మార్క్ ఆండర్సన్. ఎవరి మీద వచ్చింది? మార్క్ ఆండర్సన్ అన్న. అయ్యా ఏ రోజు రాత్రి డైలాగ్ ఒకటి వాడికి ఇచ్చారు. క్రిస్మస్ బైక్ కూడా రావు. ఆ? క్రిస్మస్ బైక్ కూడా రావు. ఆ క్యారెక్టర్లోని కాకుండా బయటికి కూడా రండి. అంతేయా? చర్చిలో విశ్వాసాల గురించి కూడా ఏం తెలియదు. లైవ్ చూస్తే నాకు వచ్చారే వాడు. నీకెళ్ళి చూస్తున్నా ఏసన్న గారి స్వరంతో పాట పాడు. ఓకే, ఏసన్న గారి స్వరంతో ఒక పాట. జాలపాల్ మార్క్ ఆండర్సన్ ని ఏసన్న గారి స్వరంతో ఒక పాట పాడాలి అని ఆజ్ఞ జారీ చేసేసాడు. దేవుడిది నెరవేర్చారంటే నాకు అనేక పర్యాలు ఏసన్న గారు కళలో వచ్చేవారు. పోనీలే, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు మామూలుగా ఉండు కవర్ కనబాటి. ఇప్పుడు వాడికిరా అంటే ఇట్లా కూడా నెరవేరిందని నాకు చెప్తున్నా. ఫైనాన్స్ కమిటీ చైర్మన్ ఏం పేరు? క్రాంతి లేదు. లేనోళ్ళు లేదు. మళ్ళీ వస్తాయి. వద్దులే, మళ్ళీ వస్తాయి. అది కూడా ఉంటుంది. వినోద్ లేదు. అయ్యగారిది ఏం పడలేదు. మాకు అత్యంత ప్రియులు, అతి సమానులు, అభిమానించే అత్యైన కర్త బంగారికి ఒక పాత్ర మరి నేనే మరి ఇవ్వడం నాకు ఎంతో సంతోషం. అది కష్టమే కాదు. చెప్పు. రమేష్ దేవ్ నిట్లా లాగా ఇక్కడ చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఇంకొకటి కోరు. ఇంకొకటి అంటే అదే క్యారెక్టర్. నాకని ఇంకొకటి చెప్పంటుంది. నీకే ఇంకోటి చెప్పమంటాను. ఈ మధ్య యుఎస్ ప్రెసిడెంట్ గా దిగిపోయాడు కదా ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ క్యారెక్టర్. డొనాల్డ్ ట్రంప్ లాగా మాట్లాడాలా, ఇలా తిట్టాలా, నీ ఇష్టం ఏమంటే అది. ఏం చేయాలి చెప్పండి. అదే డొనాల్డ్ ట్రంప్ క్యారెక్టర్ అండి. ప్రజలను ఉద్దేశించి క్రైసిస్ లో, ఓకే. కరోనా క్రైసిస్ లో ప్రధాన క్రైసిస్ లో అమెరికా పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మనకేమో రొనాల్డ్ రాస్ అన్నాడు, డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడు అలాగా తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. రవిప్రసాద్ డేవిడ్ నిట్లా అభ్యర్థన మేరకు రైట్. లోకా
జలాపాల్ గారి పేరు వచ్చింది. అది వారి సెనెట్ బిషప్ లాగా వాడిని మాట్లాడతారు సభను ఉద్దేశించి బిషప్ క్యారెక్టర్ అర్పిస్తున్నాను. బిషప్ గారు మాట్లాడారు. ఇప్పుడు లోక జాలాపాలని బిషప్ లాగా మాట్లాడమంటున్నాడు. బిషప్లు పలు రకాలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఆర్సిఎం చర్చికి బిషప్ ఉంటాడు. అసలు బిషప్ అనగానే ఆర్సిఎం చర్చ్. మా లూథరన్ చర్చి వాళ్ళు ఈ మధ్య ఆ తోక పెట్టుకొని మళ్ళీ మోడరేటర్ బిషప్లు అయ్యారు. నెత్తికి టోపీ కాదు, పగటి వేసగాడి కూడా పెట్టుకొని వస్తున్నారు. ఇంకా ఇదిగో ఇక్కడ మనకి మళ్ళీ ఒక బిషప్ ఉన్నాడు, ఇండిపెండెంట్ బిషప్. వృద్ధి కూడా బిషప్పే. మన ఫౌండింగ్ కమిటీ శాంసంగ్ రాబర్ట్ బిషప్పే. రేపు 1వ తారీఖు ర్యాలీ పెట్టుకునే గిద్యోని బిషప్పే. ఇప్పుడు ఏ బిషప్ లాగా మాట్లాడాలి? ఏ కేటగిరీ బిషప్ లాగా మాట్లాడాలి? సిఎస్ఐ బిషప్ గారు వాడు అసలు పెందుకొస్తాడు అని తెలిసి చెప్తా. ఆర్సిఎం బిషప్ లాగా మాట్లాడు. బాగయ్య గారు లాగా సరే. ఆర్సిఎం బిషప్లు వాళ్ళు అథెంటికేటెడ్ బిషప్లు అలా మాట్లాడమంటున్నాడు. ఓకే, అశోక్ అని గారు, అశోక్ గారు బాడీ లాంగ్వేజ్ కి ఏదా చెప్పు. అశోక్ అని గారు పాట పాడతారు. అదే అశోక్ అన్న పాట ఎప్పుడు పాడేది ఇప్పుడు కళ్ళు మురిమి చూడబోతుంది. ఎందుకు ఆయనకి మురిమి చూస్తా చెప్పు. నువ్వు భయపడుకో. అన్ని పాట పాడేవాడే, నాకు ఆల్రెడీ పాడాడు. మన పరిశుద్ధరావు లాగా అది ఇమిటేట్ చేసి అది. మాట్లాడాలి. అశోక్ పరిశుద్ధరావుని ఇమిటేట్ చేస్తూ పాట పాడాలని మార్క్ ఆండర్సన్ చెప్పాడు. ఇప్పుడు జాన్సన్ ఈ గురువు గారు మాస్టర్ ఎలీషా గారు ప్రదీప్ అంతయ్య ముసలం చెప్పేసి విల్సన్ గారు నీకు నాకే పడాలా. ఎంజాయ్ కాదు చెప్పు. అయ్యా విల్సన్ గారే గారు. విల్సన్ ఇవ్వబడుతున్న టాస్క్ డబ్బుండోడు ఎలా ప్రవర్తిస్తాడు, డబ్బు లేనోడు ఎలా ప్రవర్తిస్తాడు, క్యారెక్టర్ ప్రవర్తన. ఓకే, ఓ పెద్ద పరీక్ష. రెండో, బాగా డబ్బులు ఉన్నవాడి బలుపు ఎలా ఉంటుంది, బాగా డబ్బులు లేని వాడి బక్కతనం ఎలా ఉంటుంది, అలాగా వాడు చేసి చూపించాలి. ఇంకెవరున్నారు మిగిలి? సీట్లు తీసుకునే వాళ్ళు ఎవరు మిగిలి ఉన్నారు? ఓకే, రుద్రాజ్ పేరు రాలేదా? అలా అదే రుద్రా ఎవరి పేరు అదే వచ్చింది. ఇప్పుడు వచ్చింది లాస్ట్ చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పండి అయ్యా. ఏం చెప్పాలి అని కొన్ని దుఃఖదాయకారు. అదే చెప్పు. ఇదేంటో ఇక్కడ కూడా నువ్వు వదలవా? అన్న ఇదంతా అయిపోయినాక అందరి గురించి ఒక ప్రార్థన చేయండి. అయిపోయింది కార్యక్రమం అయిపోయినాక. అయ్యో
అయ్యా భక్తుడా, అయ్యా భక్తుడా, ఏం చెప్తాను చెప్పండి. ఏమో అదేమో కాపాడయ్యా. అది చెప్పాయా అన్న జాన్సన్ ఎలా ప్రవర్తిస్తాడు అది వేరే. ఏ, జాన్సన్ ఇమిటేట్ చేయండి, నడక కానీ మాట్లాడే తీరు కానీ నరకం పోతుంది. నరకం పరిశుద్ధాత్మ చేస్తాడు. అనజాలన కాదు. ఏదైనా కానీ గురువు గారిని ఇమిటేట్ చేయండి. మా ప్రమోషనల్ బుల్లెట్. నన్ను ఫీడ్ చేసి ఓకే, ఇప్పుడు లైట్ పెట్టాలి. ఇప్పుడు ఒరిజినల్ ట్విస్ట్. ఎవరెవరికి తిరిగి వచ్చి ఎవరెవరు ఎదుటి వాళ్ళని ఏం చేయమన్నారో అది వాళ్ళు చేయాలి. అది వాళ్ళే చేయాలి. అంటే వాళ్ళ మనసులో కదా, ఇప్పుడు వాళ్ళ మనసులో ఎవరెవరు ఏం చేయమన్నారో అది వాళ్ళే చేస్తుంటే మొదలు పెడితే నువ్వు ఏం చేయమని చెప్పావో అది చెప్పి అది నువ్వు చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఏమో చెప్తారు. రావాలి. కాంగ్రెస్ చేత చంద్రబాబు నాయుడు తిట్టించాలనుకున్నా. బాగా ఉండదండి. అక్కమ్మలకు చెల్లెమ్మలకు అందరికీ అది రైట్. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతగానో అభివృద్ధిలో తీసుకెళ్లాలనుకున్నాను. ఈ పెద్ద మనిషి ఉన్నాడే, ఈ పెద్ద మనిషి ఎందుకే ఊరి చూస్తున్నా, పెద్ద మనిషి అందరికీ మొత్తం ఖజానాలో ఉన్న డబ్బులన్నీ ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకున్నాను. అన్ని చేద్దాం. ఈ పెద్ద మనిషికి బుద్ధి రావాలని కోరుకున్నాను. పృథ్వీ చక్కగా ఏం చేయమని అడిగాడో అదే చేశాడు. సో గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు కర్వాతో సార్ నువ్వేం చేయమన్నావు? ఎవరిని ఏం చేయమన్నావు? పాట పాడు. ఏం పాట పాడమన్నావు? ఏదైనా మాట పాడు నీ ముక్కలో ఒక జనం దట్ ఈస్ ఆచార్య. అదే వచ్చారు. బైక్ సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు కరుణోదయం. సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు కరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల జనసాల మరుగైనవి. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల జనసాల మరుగైనవి. సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు కరుణోదయం.
రవిరాజు గాయలకు మిగిలాడని దివిరాజుగా భూమికి దిగినాడని రవిరాజు గాయలకు మిగిలాడని పరలోక భవనాలు తెరచాడని నవలోక భవనాలు విరచాడని ఆడని జీవన జ్యోతిగా వెలసిన తారకటొచ్చింది ఆడి పంటల పశువుల పాకలము ఎలవేసింది ఆడని జీవన జ్యోతిగా వెలసిన తారకటొచ్చింది ఆడి పంటల పశువుల సకలము ఎలవేసింది ఆ బంధమే మన బంధము ఆ బంధమే అనుబంధమై సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణో తరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణో తరుణోదయం. వండర్ఫుల్, చక్కగా పాడాడు. తను చక్కగా పాడతాడు కాబట్టి తన అభిలాషనే ఇంకొకళ్ళు నెరవేర్చాలి అన్నాడు. కాకపోతే ఈ సందడిలో నేను మామూలు సెక్యులర్ కామెంట్ చేస్తున్నాడు. సుధా, మధు, అరుణ ఎంతమంది పిల్లలరా? ఓకే, శామ్యూల్ గారు ఏమడిగారు, ఎవరిని అడిగారు చెప్పండి. లోకా గారికి ఇచ్చాను నేను. చంద్రబాబు ఓహో, ఇప్పుడు శామ్యూల్ గారు చంద్రబాబు నాయుడు అయిపోతాడు. అవ్వండి. ఒక ముగ్గు లేకుండా ఎలా ఉంది? ఏమయ్యా జగన్ రెడ్డి, మీ నాన్న వల్లే కాలేదు, మీ తాత వల్లే కాలేదు, నువ్వేం చేస్తావయ్యా? ఏమనుకున్నావు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిని నేను. నీ వల్ల ఏమైందయ్యా? ఓకే, థ్యాంక్ యూ. సో శామ్యూల్ గారు చక్కగా చేశారు. కాకుంటే ఈయన తెలంగాణ ఆయన. నువ్వు కేసీఆర్ గురించి చెబితే భలే ఉండేది. అది నీకు మా రాష్ట్రంతో పని అయిందబ్బాయి. ఓకే అశోక్, సరదాగా సో హ్యాపీ. నువ్వేం చేయమన్నా? రవిప్రసాద్ అయ్య గారి కోపం ఇది సందడి. అరే టైం ఎంతైందిరా? మీకు అసలు టైం సెన్స్ లేదురా, స్థితి ప్రజ్ఞత లేదురా మీకు. ఇప్పుడు బాగుపడతారా మీరు? నేను ఎదురుగా ఎదురుగా ఉండేసరికి వాడు చేయలా, వాడికి మొత్తానికి ఏదో ఉండే నా మీద. ధర్మరాజు గారు ఏం చెప్పారు? ఏ రోజు ఏకపాత్ర, ఓహో, ఏ రోజు ఏకపాత్రం. మీ ఖమ్మం వాళ్ళంతా ఏకపాత్రం ఏదోకి వెళ్ళారు. ఖమ్మం వాళ్ళంతా ఓకే. ఎవరు అక్కడ? యూదులకు రాజుగా పుట్టినాడు అక్కడ. మీరు వెళ్ళి ఆయన చూసి రండి, నాకు చెప్పిరండి, నేను వచ్చి ఆయన ఆరాధించేదాం. ధర్మరాజు గారు మంచి యాక్టర్ అయిపోయారు. ఇదిగో ఇప్పుడే మాకు మన కోర్ కమిటీ మెంబరు, ప్రోటోకాల్లో ఫస్ట్ పర్సన్, మా యూపీఎఫ్ ప్రెసిడెంట్ బాలశేవరి వచ్చాడు. ఒకసారి మాస్క్ దిగిన ఆయన నీ ముఖ దర్శనం. బాలశేవరికి కూడా ఏదో ఒక దుప్పటేయాలి ఇప్పుడు నేను. ఓకే, ప్రమోద్ బయటకు రాకూడదు ప్రోగ్రామ్.
సీక్రెట్ ఉంటారు. అవును ఇంకా కాదు ఇక్కడ ఇంకా మిగిలిన పేర్లు ఏమున్నాయి? ప్రమోద్ నీ పేరు రాలేదా? ప్రమోద్ నిన్ను ఎవరన్నా ఏమని చేయమని అడగలేదా? చెప్పారు చెప్పారు కదా పాట పాడు పాట పాడు. నువ్వు తప్పించుకున్నావా? బాలసుబ్రహ్మణ్యం దాకా పాడుకో. నువ్వు తప్పించుకున్నావా? టాస్క్ ఇచ్చారు కదా. ఇప్పుడు లెక్క ఏంటంటే అది మామూలు అధ్యయనం, ఇది అధ్యయన క్రిస్మస్ అయ్యా. అధ్యయన క్రిస్మస్ సందడయ్యా. ఈ సందడి ఏంటంటే నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు చెప్పి వాడితో ఆడుకో, అంటే వాడిని ఏదైనా ఏమని చెప్పు. అదే నువ్వు పిల్లి మొక్కలు తనకే పైకి ఇష్టం ఏదో ఒకటి చెప్పు. వాడిని నీకు వాడుకో, ఎవరో ఒక పేరు చెప్పు. నీ వారం కోపం ఉండేవాడిని చెప్పండి. ఉండు. ఆగండి ఆగండి. పృథ్వీరాజునే ఆడమంటున్నాడు. ఏం చేయాలి చెప్పవాడు? పృథ్వీరాజ్ గారు కాళ్ళు పైకి ఎత్తండి. ఓకే బాలశౌరి ఇప్పుడే వచ్చాడు, కూర్చో. ఇప్పుడే వచ్చాడు కాబట్టి మళ్ళీ లీక్ కాకూడదు అని చెప్పేసి బాలశౌరి చెప్పాము. బాలశౌరి మామూలు టాస్క్ ఇవ్వలేదు, సచ్చాడు బిడ్డ. ప్రమోద్ ఏం చేశాడు? ఏం చెప్పాడు? నేను భాషల్లో ప్రమోద్ ధర్మరాజు గారు భాషలతో మాట్లాడాలి అని చెప్పాడు. ఇప్పుడు ప్రమోదే భాషలతో మాట్లాడాలి, భాషలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చందర 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 పెద్దగా ఈ పిల్లాడికి భాషలతో ప్రార్థన చేయటం రాలేదు. ఎట్టయినా పెంటెకొస్తాడు సొంతం రా. అది మన హిందూ చెప్పు. వాళ్ళ సొంతం వాళ్ళది, మన సొంతం మనది. ఓకే జాలపాల్, నువ్వు ఎవరికి నీ పేరు ఎవరికి వచ్చింది? మార్క్ ఆండర్సన్. ఏం చేయమన్నావు? ఏం పాట? నువ్వు ఏసన్ గారు లాగా పాడు ఇప్పుడు. నేను ఎల్లే మార్గము నీ కృప నాకు చాలు. ఇప్పుడు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ ఏమంటున్నాడంటే ఏసన్న గారు డాన్స్ చేస్తూ పాడిన, అభినయం చేస్తూ పాడిన ఏం పాట? చేస్తారండి, నీ కృప నాకు చాలును. డాన్స్ చేస్తారండి. ఇదే నువ్వు పాడబ్బాయ్, నువ్వు పాడు. నీ రాజ్యం వచ్చుగాక పాడు. నీ కృప నాకు చాలును, నీ కృపని బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపని బ్రతుకలేను. రైట్. అంటే క్రిస్మస్ సందడి అన్నాం కాబట్టి సందడి చేయాలి. ఇప్పుడు రమేష్ డేవిడ్ నిట్టల, నువ్వు నాకు కదా ఏం డొనాల్డ్ ట్రంప్ లాగా మాట్లాడమని నాకు విసిరాడు వల. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వల రమేష్ డేవిడ్ నిట్టలకే పడింది. లేనే అనే ట్రంప్ గారు లెండి. ఏం పర్లేదు, ట్రంప్ గారు కూర్చొని చెబుతారు. అమెరికా అధ్యక్షుడు సరైన మైక్ లేకుండా ఏంటో ట్రంప్ అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? సారీ సార్, మైక్ బ్యాటరీ. అమెరికా దేశ పౌరులకు కూడా అత్యవసరమైనటువంటి సమాచారం అందించడానికి ఈ కరోనా సమయంలో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. దేశ ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాలో ఎంతో ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ చైనా వాళ్ళు ఉన్న విషయాలు
జింపింగ్ గారు వారు వదిలినటువంటి ఈ కరోనా వైరస్ మన దేశం మీద ఎంతో ప్రభావం పడింది. ఆర్థికంగా మనం చితికిపోయాం. అలాగే మన మిలిటరీ వ్యవస్థ అంతా కూడా క్షీణించిపోవడానికి, ఆర్థికంగా కూడా బలహీనపడడానికి, వారు ఈ దినాన మిలిటరీలో నెంబర్ 1గా రావడానికి కూడా ఎంతగానో ఈ కరోనా మనల్ని దెబ్బతీసింది. కాబట్టి ఆయుధ సంపత్తిలో కూడా మనం వెనకబడిపోయాం. మరి నెంబర్ 1గా పెద్దన్న పాత్ర వహిస్తున్న మనంతా కూడా ఎంతో జాగ్రత్త వహించాలి చైనా దేశం పట్ల. ఆఖరికి ఇంట్లో భార్య బిడ్డల దగ్గర కూడా పొరుగు పోగొట్టుకున్న వాడిగా ఉంటూ ఉన్నాం. రేపటి దినాన మరి పోటీలో నిలబడుతున్నప్పుడు ఓడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా మనంతా కూడా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోవడం మాత్రమే కాదు, కానీ ఆ జిప్పింగ్ గారిని ఒకసారిగా కంట కనిపెట్టు అంతా కూడా మరి కరోనా విషయంలో గొప్ప జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దేశాలకు ఇది బయటికి విస్తరిస్తూ ఉంది. వ్యాక్సిన్ మనకంతా కూడా మరి పై దేశాల మీద కూడా ఆధారపడాల్సినటువంటి సమయం. మనంతా కూడా ప్రజలందరూ కూడా సహనం వహించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరందరూ కూడా అది ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేయండి. అంత మాత్రమే కాదు, మీరు మీ తోటి వారు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మీరు మరి అందరూ కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి. మీ అందరికీ కూడా మరి అమెరికా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దేని విషయంలో శుభాకాంక్షలు అంటే క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు, అలాగే కరోనా విషయంలో తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ముగిస్తూ ఉన్నాను. ఇదే సమావేశమైన విలేకరుల సమావేశం ఉన్నా సరిగ్గా లేదు కదా. ఈ విలేకరులు ఎందుకు ఇచ్చారు? ఈ విలేకరులు ఎందుకు ఇచ్చారు? చైనా విలేకరు కదా. గెట్టేసేది బయటకు చైనా విలేకరు. ఓకే, ట్రంప్ గారికి కరోనా శుభాకాంక్షలు. లూకా, నువ్వు ఎవరిని, ఏమొచ్చింది నీకు? ఎవరిని ఏం చేయమన్నావు? బిషప్ గారి లాగా అబ్బో, బిషప్ లూకా విల్ బికమ్ యాజ్ ఎ బిషప్. చెప్పండి బిషప్ గారు. అందరికీ లోకరక్షకుడు మనందరి కొరకు జన్మించేటువంటి సంగతిని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినాన ఈ క్రిస్మస్ అధ్యయనం సందడిలో మీ అందరి తరపున మరి అందరికీ ప్రభు యొక్క ఆశీర్వచనములు అందిస్తూ పిత్ర పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓకే, లూకాని బిషప్ చేసింది అధ్యయనం. సో లూకాకి ప్రత్యేకమైన ఆశీస్సులు. ఇప్పుడు మార్క్ ఆండర్సన్, నువ్వేమన్నా? అశోకన్నాని అది పరిశుద్ధరావు లాగా ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు పరిశుద్ధరావు వాడు సత్యమే లేకపోతే వాడు నేను చేయాలా? మరి అంతేగా, మరి అందరూ చేసింది అదేగా. నువ్వేమన్నా వాడు నువ్వే చేయాలి కాదు. నువ్వే తెలిసిందా టాస్క్? అది నేపథ్యం కదా, యాక్ట్ చేయలేదు అంటే స్వరం రావాలి కదన్నా అట్లా చేసేది. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త.
జాన్సన్. జాన్సన్ రా రా నువ్వే నువ్వేమి అడిగావు, ఎవరిని అడిగావు? ధనవంతుడు అంటే అలాగే దరిద్రుడు కుమారుడు క్యారెక్టర్. ఓకే, అంటే బీదలాదరు లాజరు కాదు, ఆ. కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. సరే ఏదో ఒకటి. డబ్బులు ఉన్నప్పుడు ఎట్టున్నాడు, డబ్బులు లేనప్పుడు ఎట్టున్నాడు. ధనవంతుడు కుమారుడు క్యారెక్టర్. లైఫ్ బిందాస్గా మా తండ్రి బాగా సంపాదించారు. లైఫ్ ఎంత ఖుషిగా ఉండదు. ఇక నుండి తాగటం తినటం ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. శాపం చూపించాలి అని ఏనా మీరే మా తండ్రి ఏనా నేను తాగుతానే డబ్బులు రాయి నా ఫ్రెండ్ ఏదో అంటున్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఉన్నాను, ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉన్నాను, ఇచ్చేసి నా ఆస్తి నాకు. అంత గీ పెట్టా నేను ఉండను, ఇచ్చేసేయి. రేటింగ్ నా కోసం వెళ్ళిపోతానే అయిపోయింది. దరిద్రుడి క్యారెక్టర్. వ్యాపారం చేసుకొని పోగొట్టుకున్నాడు. ఎక్కడ ఆకలిస్తావు, ఎవరి దగ్గర ఆహారం దొరకట్లేదు, ఆకలితో అలమటిస్తా ఉన్నాను. పందులు నేర్పేసి మన దగ్గరికి అయ్యాను, ఈ పందులు అయ్యా సరే ఆహారం పెట్టాయి. ఈ పందులో కొట్టు ఇదన్నా తిరిగి కట్టుకుంటారు. అయ్యో ఈ పొట్టు కూడా తినడానికి అవకాశం లేదే. అయ్యో ఏంటి నా ఈ పరిస్థితి? నా తండ్రి నుండి నేను దూరం అయిపోయి, నా ఆచార్య నుండి దూరం అయిపోయి, నా బాబాయ్ నుండి దూరం అయిపోయి, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి ఈ ఆస్తి నాకు ఇచ్చేది, నీ కారు నాకు ఇచ్చింది. తండ్రి కుమారుడిగా స్వీకరిస్తావా, నీ కుమారుడిగా స్వీకరిస్తావా? తండ్రి కుమారుడు అనిపించి చాలా తండ్రి వందనాలు. థ్యాంక్ యూ. మొత్తానికి ఆస్తి కావాలన్నాడు వాడు. వాడి చర్చి పక్కన ఎన్ని ఆత్మలు ఉంటాయో, మా పాస్టర్ ఆత్మ కూడా ఆడే ఉంది. సో ఎన్ని ఆస్తి ఎంత కావాలో అంత తీసుకుని వెళ్ళిపో. ఇప్పుడు విల్సనేనా? విల్సన్ అసలా ఇప్పుడు నేను కెమెరామెన్ నేను అవుతాను, నువ్వురా. నువ్వేం చెప్పావు? నేను నా ఫోటో తీయండి, ఇద్దరు ఫోటోలు తీస్తావు, నా టీవీ సరిగ్గా మా బావగారు ఎందుకు తీయవు నువ్వు? చూసి అంత వంకర ఉందో సరిగ్గా నా పైసలు నా ఫోటో తీయమైంది తగువ. ఇప్పుడు ఫైనల్గా మా ప్రెసిడెంట్ గారు, మన కోర్ కమిటీ ఫస్ట్ మెంబరు, ఆయన ఏం కోరుకున్నారో అది చేసి చూపించాలి. చచ్చాడే వాడు ఇప్పుడు.
అదే మరి మనం ఇతరులు ఏం చేయమని చెప్పాము అది మనం చేయాలి. వీళ్ళందరూ అదే చేశారు. నువ్వు అక్కడ కాళ్ళు ఎత్తి పైకి ఎత్తి పెట్టావు నువ్వు. ఆలోచించి అడగాలి. ఓకే రైట్. చాలా సంతోషం. ఒక వెరైటీగా ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. నేను 1981 సారీ రాజశేఖర్ అందరు అయిపోయారండి. పడకవే మౌని లే బాలసుబ్రహ్మణ్యం పాడినట్టు పాడాలి అని చెప్పి అడిగాడు రాజశేఖర్. ఇప్పుడు వాడు పాడాలి అంతే లే. మసిబొక్కు అలేనా మానసమెల్లగా పేదో శ్వాసము అమలు మత్సలై అసిగమగు ప్రతిగాను తుడువను గసటు గడిగి పవిత్ర పరకను నసోలెను నీరత్తమేయది మసలకి పొడుసిలువని దిగని ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షణ. చాలా సంతోషం. ఇప్పటిదాకా లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. నాకు తెలిసి ఫేస్బుక్ లైవ్ లో ఒక ఆప్షన్ ఉన్నది, బ్రింగ్ ఏ ఫ్రెండ్ అని. నేను అంతవరకు ట్రై చేయలేదు. ఇప్పుడు బ్రింగ్ ఏ ఫ్రెండ్ అని ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో మనం నేను కూడా ఇంతవరకు ట్రై చేయలేదు. ఇక్కడ చేద్దామని అనుకున్నాను. దానిలో ఇప్పుడు మళ్ళీ ఈ మాట చేస్తే లైవ్లో డిజల్పేర్ అయిపోతారు. లైవ్లో ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని నేను ఇన్వైట్ చేస్తాను. వాళ్ళ 2 శుభవచనాలు దీనికోసం చెప్పండి. దానికి ముందు నేను 1981లో ఏసీటీసీలో 3rd ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు లూథరన్ హాల్ పక్షంగా రాయలూరులో ఉన్న క్రిస్టియన్ కౌన్సిలింగ్ సెంటర్కి ఒక 1 month కోర్సుకి నన్ను పంపించారు. సో క్రిస్టియన్ కౌన్సిలింగ్ సెంటర్లో ఉన్న 1 month కోర్సు నా ఆలోచన విధానాన్ని, నా జీవన విధానాన్ని చాలా మార్చివేసింది. ఇప్పుడు మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాళ్ళకి ఒక 40 ఏళ్ల క్రితం సంగతి జ్ఞాపకం చేసుకుని నన్ను పంపించిన మా లూథరన్ హాల్, అప్పటి లూథరన్ హాల్కి అప్పుడు దీనిగా సంపూర్ణ గారు ఉండేవాళ్ళు, బావగారు ఈ మధ్య నిర్గమించారు. ఆయన కూడా జ్ఞాపకం చేసుకున్నాను. అక్కడ ఫైనల్ ఫేర్వెల్ మీటింగ్లో ఈ ప్రక్రియ వాళ్ళు నేర్పించారు, వాళ్ళు చేశారు. సో ఇది నా సొంతది కాదు. నేను క్రిస్టియన్ కౌన్సిలింగ్ సెంటర్లో 1 month కోర్సు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న ప్రక్రియని మళ్ళీ 40 ఏళ్ల తర్వాత మనందరం కలిసి చేయడానికి మీరు కలిగింది. ద క్రెడిట్ గోస్ టు ద క్రిస్టియన్ కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ళది, నాది కాదు. కాకపోతే దాని ప్రేరణతో నేనేమన్నంటే అధ్యయనం చేశాను. తరకాయ అది మాత్రం నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన. రెండింటినీ చాలా చక్కగా మనం ఎంజాయ్ చేశాం. చాలా చక్కగా అధ్యయనాన్ని నూతన ప్రక్రియగా అధ్యయనాన్ని చేశాం. సందడిని కూడా సందడిగా మనం చేసుకున్నాం. సో అధ్యయన క్రిస్మస్ సందడిని బట్టి నేను 1 గంట గల ముగించుకుందాం అనుకున్నాం. 1 గంట కావస్తుంది. మన మధ్య 4 కమిటీ మెంబర్స్ ఇద్దరు కేక్ కట్ చేయాలి. కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం పాల్గొన్నాం. కేక్ ఎక్కడ పెడితే
కేక్ కటింగ్ అని కూడా మనం వెరైటీగానే చేసుకుందాం. వీళ్ళిద్దరూ ఏ దాంట్లో పాల్గొనలా, విలియమ్స్ అను ఎలీషా దేంట్లో పాల్గొనలేదు. కాబట్టి విలియమ్స్, ఎలీషా, ప్రవీణ్, వినోద్ వీళ్ళు నలుగురు వచ్చి వీళ్ళు దేంట్లో పాల్గొనలా. అందుకని వీళ్ళు నలుగురు వచ్చి చక్కగా కేక్ కట్ చేస్తారు. రండి, మీకు దేవుడిచ్చిన కృప నేను రైట్. రండి రండి రండి. అధ్యయనం క్రిస్మస్ సందడి అని మనం కేక్ తెచ్చుకున్నాం. మరి విలియమ్స్, ఎలీషా వీళ్ళిద్దరు కూడా ఈ క్రిస్మస్ సందడికి లంచ్ తీసుకొని రావడానికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చారు. అలాగే ప్రవీణ్, వినోద్ వీళ్ళిద్దరు కూడా ఖమ్మం నుండి మన దగ్గరికి వచ్చారు. ఏ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొనలా, అందుకని వీళ్ళ కోసం అట్టిపెట్టి ఉంచాను దీన్ని. చక్కగా ఇప్పుడు కేక్ కట్ చేసేసి మనల్ని ఆనందంలో ఉంచుతారు. మరి వాడు పృథ్వీని పృథ్వీ ప్రార్థన చేసిన తర్వాత, ఎందుకంటే కోర్ కమిటీ వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఇక్కడ మనకి. పృథ్వీ ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేసుకుందాం. కేక్ కట్ చేసుకున్న తర్వాత బాలశౌరి శుభాలు చెప్పి, ఏం చేయలేదుగా మరి, కాళ్ళు పైకి ఎత్తడం తప్ప, శుభాలు చెప్పి 2 మాటలు శుభాలు చెప్పి ముగింపు ప్రార్థన చేశాక దీవెని తీసుకుందాం. ఓకేనా? నువ్వు ప్రార్థన చేయి. మైక్ మీ దగ్గర ఉందా? రాను కొంచెం ఇట్రా. ప్రార్థన చేసుకున్నాం. క్రిస్మస్ అధ్యాయం, క్రిస్మస్ సందడి, కేక్ కటింగ్ ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా బ్రహ్మమయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా అధ్యయన కుటుంబాన్ని మీరు ప్రేమించి నియమించారు తండ్రి. ఈ అధ్యయనకర్త ఆచార్య వీరు ప్రసాద్ గారు ఉదయంలో మీరు ఇచ్చినటువంటి ఈ మంచి అనుభవాలు బట్టి, మీరు ఇచ్చినటువంటి దేవా మంచి తలంపులను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు సందడి అంటే ఏదో సీరియస్ గా కూర్చోవడం కాదు, సందడి అంటే ఏదో ముఖాముఖంగా మీరు కూర్చోవడం కాదని అనేకలో ఉన్నటువంటి తలాంతులను బయట చూపించడం దృష్టితో సరదాగా సంతోషంగా ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనగా దీవించండి, ఒక మంచి ఆరోగ్యాన్ని బట్టి ఉపకృతమైన ఈవులతో తలంపులతో మీరు కొమ్మలు పెట్టుకుంటున్నాము. ఈ క్రిస్మస్ సందడిగా కేక్ కట్ చేయబోతుండగా అయా ఈ సంగతి మాతో ఉంచండి. కేక్ ఏ రీతిగా మధురంగా ఉంటుందో అదే రీతిగా మా అందరి జీవితాల్లో మాధుర్యాన్ని బట్టి ఈ సహవాసం, పరముఖ్యంగా ఈ యూనిటీ, ఈ ఐక్యత మాలో మీరు నిలుపుకోమని, ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, పరమకి అధ్యయన కుటుంబాలందరికీ మీరు అనిపిస్తారని లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డలో ఉన్నటువంటి దీవంతులు చెప్తారు. ఏసై పరిశుద్ధులము ఈ మనం వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. సర్లే కానీ కట్ చేయండి. ఏమైంది? ఉండాలి ఇక్కడ చర్చిలు ఉంటాయి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, Happy Christmas! Merry Christmas, Happy Christmas! Merry Christmas, Merry Christmas! Happy Christmas. మరి అవన్న మాకు ధన్యత ఇచ్చినందుకు అన్నకి వందనాలు. అక్కడే ఉండండి రా, అక్కడే ఉండండి. అన్న ఒక్క నిమిషం.
వద్దు, చాలా ఉంది నాకు. మీరు పెట్టండి మీరు కేక్ కట్ చేసిన బిడ్డలకి ఆశీర్వాదాలు. ఇప్పుడు ఇంకే కాల్ చేసి తను మాట్లాడారా? అది చివరికి వచ్చేసాము. లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్లో శుభాకాంక్షలు చెబితే బాగుంటుంది అనిపించింది. అందుకని లైవ్లో కోర్ కమిటీ మెంబర్ బీపీవి ప్రేమ్ కుమార్ ఉన్నాడు. ప్రేమ్ గుడ్ మార్నింగ్ నాయన. ఇదిగో క్రిస్మస్ బ్లెస్సింగ్స్ ఒకసారి నువ్వు అందరికీ గ్రీటింగ్ చెబితే బాగుంటుంది. అదేనా చెప్పనా? అందరికీ ప్రాముఖ్యంగా కోరుకున్న క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండి. నేను మాట్లాడలేకపోయాను. మా ఫస్ట్ నుంచి పాల్గొన్నందుకు చాలా వినూత్నంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. చాలా బాగుంది, చాలా గిట్టుబాటు. నేను చాలా ఎంజాయ్ చేశాను. క్రిస్మస్ అందరి చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇది ఫస్ట్ టైం ఇలాగా చూడడం, అయ్యగారి యొక్క ఆలోచన ద్వారా నేను మొట్టమొదటిసారి చూడటం జరిగింది. పాల్గొన్న మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం దేవుని స్థుతిస్తూ అయ్యగారికి మమ్మల్ని చేసి అందరికి మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ నాన్న. సో చివరికి వచ్చేసాము. బాలశివరి 2 మాటలు శుభాలు పలికిన తర్వాత ప్రార్థన చేసి జోని దీవెనిస్తాడు. ఎందుకంటే వెన్యూ వాడు కబ్జా చేశారు మేము. జోని దీవెనిస్తాడు. బాలశివరి 2 మాటలు చెబుతాడు. 2 మాటలు చెప్పి ప్రార్థన చేయాలి. ప్రభునామంలో ప్రత్యేకంగా ప్రభు మనల్ని మన పట్టణాన్ని ప్రభు ప్రేమించి మనకి ఇచ్చిన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్, ఈ ఐక్యత సహవాసాన్ని దార్శనికులు కనిపిస్తున్నాడు ఆచార్య ద్వారా స్థాపించడం. అది మాత్రమే కాకుండా ఒక నూతనంగా లాక్డౌన్లో అధ్యయనము అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం, దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఈ సమయంలో లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ప్రత్యేకంగా క్రిస్మస్ సందడి ఒక వినూత్నమైన కార్యక్రమం, వినూత్నమైన రీతిలో అయ్యగారు మా ద్వారా మాతో జరిగించారు. వారు కూడా ఎంతగానో సంతోషంగా పాల్గొన్నందుకు మేము ఎంతగానో స్థుతిస్తున్నాం. దేవుడిని ఆనందిస్తున్నాం. అయ్యగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి మాటలు దీవించుకున్నాక ఆమె కళ్ళు మూసుకొని లైవ్లో ఉన్న వారు కూడా దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన మా యేసయ్య, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మమ్మల్ని మా పట్టణాన్ని ప్రేమించారు. ఎందరికో లేని వాక్యాన్ని మా జీవితాన్ని అనుగ్రహించారు, కృప చూపారు. మాకు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అనే ఒక సహవాసాన్ని, ఒక కుటుంబాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. మేమందరూ కూడా మీ పిల్లలుగా ఎదగడానికి, సంతోషించడానికి ఆధ్యాత్మికమైన మర్మమైనటువంటి మాటలు అయ్యా తండ్రి సుమారులు ఆచార్య బీబీ రవిప్రసాదయ్య గారి ద్వారా అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటా ఉన్నాం. ప్రభావ మీరు కృప చూపండి. అయ్యగారికి మంచి ఆరోగ్యం, శక్తిని బలం కలిగించండి. ఈ యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మీరు దీవించండి. అనేకమైన దూర ప్రాంతాలను కూడా మీ దాసులను తీసుకొచ్చారు. వారి కుటుంబాలను, వారి పరిచయం దీవించండి. ఈ క్రిస్మస్ సందడి ఈ విధంగా ఘనంగా జరగడానికి మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించుకుని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం సకల పరిశుద్ధులను చేరుకున్న మనకును, ప్రత్యేకించి అధ్యయన కుటుంబం అంతటికి అధ్యయనకర్త ఆచార్య పివి రవిప్రసాద్ గారిని ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి సంరక్షించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. జాన్సన్ వందన సమర్పణ చేస్తాడు. ఆ తర్వాత మనం భోజనాలు చేసుకుందాం. దానికి ముందు లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాలు. డేవిడ్ అర్బుల, అమ్మ ప్రసన్నమ్మ, అమ్మ కూడా మాట్లాడితే బాగుండేది. అలాగే బీపీవి ప్రేమ్ కుమారు, మార్టిను, మళ్ళీ నా ఫ్రెండ్ హైమావతి, 5 ఉన్నారు. మొత్తం దాదాపు నేను ఇందాక చూసినప్పుడు 670 వీక్షణలు అని ఉంది. అంటే 670 మంది చూడటం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జాన్సన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత సెలవు తీసుకుందాం. ఈ యొక్క అధ్యాయం క్రిస్మస్ అందరికీ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమము రూపకర్త, అధ్యయనకర్త ఆచార్య పివి రవిప్రసాద్ గారికి 2 వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కోర్ కమిటీ సభ్యులు మన మధ్యకు వచ్చిన వీరాజన్న గారు, పరిశుభ్రత గారు, బాలసూర్యన్న గారు, ప్రబోధన్న గారికి 2 వందనాలు. అదేవిధంగా కోర్ కమిటీ కోఆర్డినేటర్ అయిన తెలంగాణ ప్రాంతంలో పరిచయం చేస్తున్న దేవజనులు ఉమ్మడి దర్రాజయ్య గారికి కూడా 2 వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యయన బృందాలు కార్యనిర్వాహక బృంద సభ్యులకి, రాష్ట్ర జెండా రాజశేఖర్ గారికి 10 బృందానికి 2 వందనాలు. ప్రార్థన బృంద సభ్యులు మాస్టర్ లూకా గారికి 10 బృందానికి 2 వందనాలు. ఫైనాన్స్ కమిటీ బృంద సభ్యులు డేవిడ్ ఇట్లా గారికి వారి బృందానికి 2 వందనాలు. అదేవిధంగా ప్రమోషనల్ కమిటీ అంటే నా కమిటీ బృందానికి నాకు వందనాలు, నా బృందానికి కూడా వందనాలు. అదేవిధంగా ఇంతవరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంత ఆశీర్వాదకరంగా జరిగించిన దేవదేవునికి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 2 వందనాలు. అదేవిధంగా ఖమ్మం ప్రాంతంలో మన యొక్క అధ్యయన సభ్యులు వై శాంపిల్ గారు కూడా, వారికి కూడా 2 వందనాలు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు పేరున కర్రా జోసఫ్ గారు, అశోక్ అన్న గారు, ఏఎస్ గారు, అదేవిధంగా ఎలీషా గారు, వైస్ ప్రెసిడెంట్ జాలాపాల్ గారికి కూడా 2 వందనాలు తెలియజేస్తా. వారి గారు చక్కగా నాట్యం చేశారు, వారికి కూడా 2 వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్గనైజింగ్ సభ్యులకు కూడా 2 వందలు. ఈ కార్యక్రమం భయంకరంగా జరిగించిన దాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు కూడా లైవ్ కార్యక్రమం విల్సన్ గారికి కూడా 2 వందనాలు. వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా 2 వందనాలు. మా యొక్క అధ్యయనాన్ని వీక్షించండి. కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాము, అధ్యయనం అని. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ మీ ఫోన్ ఓపెన్ చేసుకొని అధ్యయనం అని టైప్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనం చేస్తా. డైలీ వాక్యాలు పెడతా ఉన్నాము. పక్కన సబ్స్క్రైబ్ నొక్కండి, పక్కన గంట మార్క్ నొక్కండి. అది నొక్కగానే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటలకు ఫేస్బుక్ ఛానల్ బాబు రవిప్రసాద్ పెంకే అనే ఛానల్ నుండి కూడా మా యొక్క అధ్యయన కార్యక్రమాలు వీక్షించాలని మనం ఇచ్చేస్తా ఉన్నాం. మరిన్ని వివరాలకు www.adhyanam.com.org అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు మాతో సంప్రదించవచ్చు. అందరికీ వందనాలు. దేవుడు కార్యక్రమాన్ని దీవించుగాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు 11ంటికి లైవ్లో కలుసుకుందాం. అందాక సెలవు.